పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా నాయకుడిని అరెస్ట్ చేసినట్లు డిచ్పల్లి సీఏ మల్లేష్ తెలిపారు. చోరీ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇక ఒకే కుటుంబానికి చెందిన సులభంగా డబ్బును సంపాదించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ముఠాగా ఏర్పడి నిజామాబాద్, కామారెడ్డి, అదేవిధంగా తదితర జిల్లాలో 5 నెలలుగా వరుస చోరీలకు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నారు. అయితే చోరీ కేసులో గత నెలలో రాజేష్, రావుల శివాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అంతేకాక మిగిలిన ముఠా సభ్యుల కోసం సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టగా మంగళవారం ఇందాల్వాయి ఎస్ఐ సందీప్ సిబ్బందితో కలిసి ముఠాలోని ముఖ్య సభ్యుడు దాసరి మురళీకృష్ణను అరెస్ట్ చేశారు. ఈ మేరకు అతని వద్ద నుంచి దాదాపు 7 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. గత కొద్ది రోజులుగా ఇందల్వాయి మండలం, జక్రాన్పల్లి మండలం మరియు హైవే పరిసర గ్రామాలైన కామారెడ్డి, మెదక్ జిల్లా, సిరిసిల్ల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల మిగిలిన ఏరియాలలో దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతున్న గ్యాంగు దాసరి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాకు చెంది మునగలవేడు గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులైన 9 మంది ముఠా నాయకుడైన దాసరి మురళి, ఇతని తండ్రి దాసరి నర్సయ్య, ఇతని తమ్ముడు దాసరి గణేష్, ఇతని బంధువు రాజేష్, రావుల శివ, ఈ దాసరి మురళి తల్లి సమ్మక్క, వీళ్ళ కుటుంబ సభ్యులు భవానీ, రేణుక, నాగయ్య, వీళ్ళందరూ హైదరాబాద్ వనస్థలీపురంలోని అపార్ట్మెంట్లలో పనిచేస్తూ రాత్రి కారులో గ్రామాలు తిరుగుతూ హైవే పక్కన ఉన్న గ్రామాలను టార్గెట్ చేసుకొని తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేస్తుండేవారు. అదేవిధంగా ఎండాకాలం డాబా పైన పడుకున్న